అండి, వెల్కమ్ టు మై టుడే వ్లాగ్. ఈరోజు వెదర్ చాలా బాగుంది. వర్షంలాగా ఉంది, బట్ లైట్గా ఎండ కూడా వస్తుంది. సో మార్నింగ్ పని అంతా అయిపోయింది అండ్ లంచ్ ప్రిపరేషన్ అన్నీ చేసేసాక ఆరోని స్కూల్కి డ్రాప్ చేశాక నేను కాసేపు పైకి వచ్చాను. ఇక్కడ డ్రమ్ స్టిక్ ప్లాంట్ వేసాము, సో అందుకే లీవ్స్ తీసుకోవడానికి వచ్చాను. అండ్ ఈ లీవ్స్ నేను పప్పుల పొడి చేస్తాను. అందులో కరివేపాకుతో పాటు ఇది కూడా కొంచెం వేసేసి మిక్స్ చేస్తాను. అందులో సెపరేట్గా లీవ్స్ పౌడర్ కూడా చేసేసి వాడచ్చు, ఈవెన్ మార్నింగ్ తాగొచ్చు. బట్ అవన్నీ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. సో ఐఎమ్ జస్ట్ టేకింగ్ ఫ్యూ లీవ్స్, అది డ్రై రోస్ట్ చేసేసాక పౌడర్ చేసేసి అందులో మిక్స్ చేస్తాను. సో ఈ లీవ్స్ తీసుకొని నేను ఇప్పుడు కిందకి వెళ్ళిపోతున్నాను. అండ్ ఈరోజు లంచ్ బాక్స్ రెసిపీలో నేను వెజిటేబుల్ హాండీ కుక్ చేశాను. అండ్ వెజిటేబుల్ హాండీ నేను ఎప్పుడు కుక్ చేస్తానంటే, వెజిటేబుల్స్ మా ఇంట్లో ఒక్కొక్కసారి ఎక్కువ ఉంటే అప్పుడు కుక్ చేస్తాను, లేదంటే అన్ని వెజిటేబుల్స్ కొంచెం మిగిలిపోతే అప్పుడు ప్రిపేర్ చేస్తాను. సో వెజిటేబుల్ హాండీ ఈజ్ అ వెరీ గుడ్ రెసిపీ విత్ నాన్, రోటీ, చపాతీ, దేంతోనే తినచ్చు, ఈవెన్ రైస్ పులావ్తోనే తినచ్చు. సో ఈ రెసిపీ కోసం బ్రౌన్ ఆనియన్స్ కావాలి. అండ్ ఫస్ట్ టైం నేను ఇది ట్రై చేశాను. బ్రౌన్ ఆనియన్స్ నేను మస్టర్డ్ ఆయిల్లో ప్రిపేర్ చేశాను, విచ్ వాజ్ అ బిగ్ మిస్టేక్. బికాజ్ మస్టర్డ్ ఆయిల్ బాగా థిక్గా ఉంటుంది అండ్ కలర్ కూడా yellowish కలర్ ఉంటుంది. సో అందులో ఆనియన్స్ ఫ్రై చేస్తే ఆనియన్స్ కూడా బాగా డార్క్ కలర్ అయిపోయింది అండ్ ఆయిల్ చాలా అబ్జార్బ్ చేసేసింది. అండ్ ఒక సైడ్ నేను బ్రౌన్ ఆనియన్స్ ఇక్కడ ఫ్రై చేస్తున్నాను, ఇంకా ఒక సైడ్ క్యాలీఫ్లవర్ బ్లాంచ్ చేయడానికి కుక్కర్లో వాటర్ పెట్టేశాను. వాటర్ పెట్టేసి కొంచెం సాల్ట్ వేసి అండ్ కంప్లీట్లీ బాయిలింగ్ వచ్చాక అప్పుడు ఇందులో క్యాలీఫ్లవర్ వేసేసి జస్ట్ 2 minutes అలా బాయిలింగ్ వాటర్లో పెట్టేసి అండ్ వెంటనే తీసేయాలి. ఆన్ ద అదర్ హ్యాండ్ వెజిటేబుల్స్ ఇక్కడ కట్ చేస్తున్నాను. సో వెజిటేబుల్ సైజ్ మీకు ఎలా కావాలో పెట్టుకోవచ్చు, బట్ కొంచెం చిన్న సైజ్ ఉంటేనే తినడానికి బాగుంటుంది అండ్ కుకింగ్ ప్రాసెస్ కూడా కొంచెం త్వరగా అయిపోతుంది. ఆఫ్టర్ దాట్ వెజిటేబుల్స్ కొంచెం ఫ్రై చేయాలి. సో వెజిటేబుల్స్ ఇక్కడ ఫ్రై చేసినప్పుడు 50 to 60% వరకు కుక్ అయిపోతుంది. అలాగైతే వెజిటేబుల్స్ క్రంచీగా కూడా ఉంటుంది అండ్ కుకింగ్ ప్రాసెస్ గ్రేవీలో కూడా డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ నేను స్మాల్ సైజెస్ ఆఫ్ 4 to 5 టొమాటోస్ తీసుకొని అండ్ ప్యూరీ ప్రిపేర్ చేశాను. సో మనం టొమాటోస్ ప్యూరీ ప్రిపేర్ చేసినప్పుడు కలర్ విల్ బీ పీచ్ కలర్. సో మీకు ఇంకా కొంచెం డార్క్ కలర్ కావాలి, రెడ్ కలర్ కావాలంటే మీరు చిన్న 1 inch or 2 inch వరకు బీట్రూట్ పీల్ చేసేసి అండ్ ఇందులోనే మిక్సీ చేసేయాలి. అలా చేస్తే టొమాటో ప్యూరీ విల్ బీ రెడ్ కలర్. ఇక్కడ నేను వెజిటేబుల్స్ అంతా ఫ్రై చేసేసి అండ్ ఒక బౌల్లో తీసేస్తున్నాను. సెపరేట్లీ నేను క్యాలీఫ్లవర్ కూడా ఫ్రై చేశాను, బికాజ్ క్యాలీఫ్లవర్ కొంచెం సాఫ్ట్ అయిపోయింది, బ్లాంచ్ చేసాము, సో సాఫ్ట్ అయిపోయింది, అందుకు నేను అది సెపరేట్గా ఫ్రై చేస్తాను. వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయిపోయాక ఇక్కడ నేను వేరే కళాయి పెట్టాను అండ్ ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసాను. దాంతోపాటు కొన్ని హోల్ స్పైసెస్ కంప్లీట్లీ డిపెండింగ్ అపాన్ అస్, మనకి ఎంత స్పైసీ కావాలి అంత యాడ్ చేయొచ్చు. సో నేను కొన్ని యాడ్ చేశాను. క్యూమిన్ సీడ్స్ యాడ్ చేసేసి అండ్ డైరెక్ట్లీ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. సో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసాక కాసేపు ఫ్రై చేయాలి. తర్వాత ఇందులో టొమాటోస్ ప్యూరీ వేసేసి అండ్ ఇక్కడే కొన్ని స్పైసెస్ నేను యాడ్ చేస్తాను. సో స్పైసెస్లో కొరియండర్ పౌడర్, క్యూమిన్ పౌడర్, టర్మరిక్ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ ఇవన్నీ వేసేసాక మిక్స్ చేసేసాక లో ఫ్లేమ్ మీద ఈ కర్రీ మసాలా ఇక్కడ కుక్ చేయాలి. సో ఇక్కడ మసాలా ఫ్రై అయిపోయింది అండ్ ఆయిల్ కూడా ఊజ్ అవుట్ అయిపోయింది. ఇక్కడే నేను ఫ్రైడ్ వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసేసి ఇందులో మిక్స్ చేసి లో ఫ్లేమ్ మీద కాసేపు దీంతో పాటు ఫ్రై చేస్తాను. ఇంకా ఒక సైడ్ మిక్సీ జార్లో ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొంచెం క్యాష్యూస్ అన్నీ వేసేసి అండ్ ఒక పేస్ట్ ప్రిపేర్ చేస్తాను. పేస్ట్ ప్రిపేర్ చేసేసి ఈ పేస్ట్ కూడా ఇందులోనే యాడ్ చేసేయాలి. ఈ పేస్ట్ వేయగానే బాగా క్రీమీగా అయిపోతుంది అండ్ కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలాగైతే. అండ్ లాస్ట్లో జస్ట్ ఇందులో కొంచెం వాటర్ వేయాలి. ముందు లైట్గా వాటర్ వేసేసి అన్నీ మిక్స్ చేసేసాక ఎంత కర్రీలో వాటర్ కావాలి అంత వాటర్ యాడ్ చేయొచ్చు. సో నేను ఇక్కడ కొంచెం వాటర్ యాడ్ చేశాను. ఇంకా ఒక సైడ్ నేను చపాతీ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తాను, బికాజ్ మార్నింగ్ ఇది లంచ్ బాక్స్ రెసిపీ. సో చాలా రష్లో ఉన్నాను. లాస్ట్లో ఇందులో నేను కొంచెం కసూరి మేథి అండ్ చాప్డ్ కొరియండర్ లీవ్స్ యాడ్ చేసేసి అండ్ బాక్స్లో ప్యాక్ చేస్తాను. సో దిస్ ఈస్ ద రెసిపీ. అండ్ కాసేపు తర్వాత చాలా పెద్ద వర్షం వచ్చింది, చాలా
గాలి వచ్చింది. వెదర్ కాసేపు కోసం చాలా కూల్గా అయిపోయింది. బట్ ఓవరాల్ అయితే కూల్ వెదర్ లేదు. ఆఫ్టర్ దట్ అగైన్ ఆఫ్టర్నూన్ తర్వాత మళ్ళీ పెద్ద ఎండ వచ్చేసింది. సో ఇలాంటి వెదర్ చేంజెస్ జరుగుతూనే ఉంటుంది. వెదర్ చేంజెస్ అయినప్పుడు వీ షుడ్ బీ కేర్ఫుల్ విత్ అవర్ హెల్త్. సో నా ప్లాంట్స్ ముందు బాల్కనీలో ఉంది అండ్ బ్యాక్ సైడ్ బాల్కనీలో కూడా ఉంది. బట్ వర్షం పడితే, మామూలు వర్షం పడితే బోత్ సైడ్ వాటర్ రాదు. అది నాకు చాలా బాధ అనిపిస్తుంది. బికాజ్ వర్షం వస్తే మన ప్లాంట్స్ కూడా అంటే ఆ వాటర్ కూడా చాలా మంచిది ప్లాంట్స్కి. ప్లస్ ప్లాంట్స్ క్లీన్ అయిపోతుంది. సెపరేట్గా లీవ్స్ అంతా వాష్ చేయాలి అవసరం ఉండదు. సో లంచ్ బాక్స్ రెసిపీ కొంచెం స్పెషల్ రెసిపీ కాబట్టి అదే నేను కొంచెం ఎక్కువ చేశాను. అండ్ నైట్ టైం సేమ్ రెసిపీ విత్ సాలెడ్ అండ్ విత్ జీరా పులావ్తో సర్వ్ చేశాను. సో వీ ఎంజాయ్డ్ దిస్ tasty dinner also. So this was the vlog for today. I hope you will like this. Thank you so much for watching. Bye bye and take care.